ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిమని ఇమ్మని కోరాడు. గజాననుడు తాను జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరగా గజాననుడు మురుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని పేర్కొన్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలో పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజానుడు అచేతనుడయ్యాడు. మందగమనముడైన తాను ముల్లోకంలో నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుడిని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములన్నిటిలోనూ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రము ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థ స్వాముల స్నానములందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడు ముందుగా స్నానం ఆచరించాడు. అది చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసముకు వెళ్ళాడు. తండ్రిని సమీపంలో ఉన్న గజాననుడు చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజానుని విఘ్న సాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవస్తులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటములు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలుగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనములకు ఇచ్చి, కొన్ని చేత ధరించి మందగమనముగా సూర్యాస్తమన వేళకు కైలాసమునికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానక, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుడు శరమందున్న చంద్రుడు వినాయకుడిని అవస్థ చూసి వికటంగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడు నుగ్గవుతాడు అనే సామెతను నిజమగినట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడినవి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించగా చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలకు పొందుదురుగాక అని శపించాడు.